దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. పౌలు చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ విషయంలో అనగా సహోదర ప్రేమ అనేది ఇది రక్త సంబంధమైన ప్రేమ అని కాదు, కానీ సహోదరులుగా పిలువబడిన వారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వారిని కూడా సహోదరులుగా పిలుస్తూ ఉంటాం. అన్న అని, లేక తమ్ముడు అని పిలుస్తూ ఉంటాం. అక్క అని, చెల్లి అని పిలుస్తూ ఉంటాం. ఇది సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకి ప్రేమను మనం చూడగలం. కనుక ఈ సహోదర ప్రేమలో ఆశించేదంటూ ఏముండదు, లేక కోరుకునేదంటూ ఏది ఉండదు. ఈ ప్రేమ ఎప్పుడు కూడా అందరినీ ఒకే విధంగా చూస్తూ అందరి పట్ల స్వచ్ఛమైన ప్రేమను కనపరుస్తూ ఉంటుంది. కనుక ఈ సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఉండాలి. అనురాగము, ఆప్యాయత, మంచితనము, గౌరవించుకోవటము, ఒకరినొకరు గొప్పగా చేసుకోవడము, ఇది చాలా శ్రేష్టమైనది అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ప్రేమలు, సహోదర ప్రేమ అంటే మన పొరుగు వారిని లేక మనం తెలియని వారిని పిలిచిన ప్రేమ కంటే అన్నాదమ్ముల మధ్య ఉన్న ప్రేమలో కొన్నిసార్లు ద్వేషము, అసూయ, కక్షలు, పగలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కనుక రక్త సంబంధంలో ఉన్న ప్రేమలో అయినా ద్వేషము, అసూయలు ఉంటాయేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మనకి ఈ ప్రేమ ఏదైతే ఉందో ఈ సహోదర ప్రేమలో ద్వేషము, అసూయలు కనిపించవు. కాబట్టి అలా ఉండకున్నట్లుగానే మీరు అనురాగము గలవారై ఉండాలంటున్నాడు. అనురాగము, ఆప్యాయత ఉన్న చోట వారు ఎంతటి వారినైనా తెలియని వారినైనా ప్రేమగా కలుపుకుంటూ, ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఒకరి విషయాలు ఒకరు, ఒకరి సమస్యలు ఒకరు పంచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థనతో ముందుకు సాగిపోతారు. కాబట్టి ఈ సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారై ఉండండి, ఒకరినొకరు చక్కగా గౌరవించుకోండి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో అంటే ఉన్నతమైన స్థాయి, గొప్ప స్థాయి విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అంటే మీరు తగ్గించుకోవద్దు. చాలా సందర్భాల్లో నేనే గొప్పవాడిని, నా ప్రక్కన ఉన్నవాడు అతను నాకంటే కొంచెం తక్కువ వ్యక్తి, నాకంటే కొంచెం దీనమైన స్థితి కలిగిన వాడు అని కొంతమంది పోల్చుకుంటూ ఉంటారు. అలా కాదు. ఆయన అంటూ ఉన్నాడు, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అక్కడ స్థాయి ముఖ్యం కాదు, కానీ గొప్ప చేసుకోవడంలో, లేక ఆధ్యాత్మికమైన విషయంలో కావచ్చు, ప్రార్థన సంబంధమైన విషయంలో కావచ్చు, లేక ఆత్మ సంబంధమైన తలాంతుల విషయంలో కావచ్చు, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడని, లేక దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడని, దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడని, లేక దేవుడు నిన్ను సేవలో బలంగా వాడుకుంటున్నాడు, ఇంకా బలమైన రీతిలో దేవుడు నిన్ను వాడుకోవాలని, ఇలా గొప్పగా ఎంచుకుంటూ ఒకరినొకరు మీరు బలపరుచుకోండి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత కాలంలో సేవకుల విషయంలో కావచ్చు, విశ్వాసాల విషయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో వారు ఉన్న తలాంతులను బట్టి మేమే గొప్పవారము, మేమే తలాంతులము, మేమే తెలివైన వారము అని తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. కనుక అట్టువారుగా మీరు ఉండకూడదు. ప్రతి ఒక్కరి పట్ల మీరు ఉన్నతమైన తలంపులు కలిగిన వారైండి, ఒకరినొకరు మీరు ప్రోత్సహించుకోండి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా మనము సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం కలిగి ఉండాలి. అంతేకాదు గొప్పగా ఎంచుకోవటంలో, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. అది దేవునికి ఇష్టమైన పని, ఇష్టమైన క్రియ. ఈ రోజున మనకు నచ్చిన వారిని ప్రేమించడం కాదు, కానీ మనకు తెలియని వారిని కూడా ప్రేమించేవారమై ఉండాలి. అంతేకాదు మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి మనల్ని గొప్పగా ఎంచుకోవడం కాదు, కానీ మనకంటే దీనమైన వారు కావచ్చు,
మనకంటే గొప్పవారు కావచ్చు, వారిని గౌరవిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారి పట్ల ప్రేమానురాగాలు మనము చూపించేవారుగా ఉండాలి. అదే పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు సహోదర ప్రేమ కలిగి జీవించకుండా, నీవు స్వచ్ఛమైన, నిష్కలంకమైన, నిస్వార్థమైన ప్రేమ చూపించకుండా ఏదో నీకు నచ్చిన వారిని ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రేమను దేవుడు అంగీకరించడు. అయితే ఆ ప్రేమలో అనురాగం నువ్వు ఖచ్చితంగా చూపించాలని మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా మన పొరుగు వారిని హెచ్చించాలి, గౌరవించాలి, ఎంతగానో వారిని గొప్ప చేసేవారుగా మనం ఉండాలని పౌలు సెలవిస్తాడు. అటువరకు మనము కూడా మన బంధువులను, మన స్నేహితులను, ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులను గొప్పగా ఎంచుతూ, వారిని ఘనముగా ఎంచుతూ, వారి పట్ల మంచి వినయ విధేయత కలిగిన స్వభావం కలిగిన వారికి మనం ఉంటూ ముందుకు సాగిపోదాం. అటు ధన్యత కృపద్యుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసన గ్రహణించిన కృపను బట్టి నీకు వందనాలు. నేనా ఎంతవరకు మీరు మాతో ఉన్న కృప చూపించారు, ఇంక ముందు మీరు మాతో ఉండి సహాయం చేయండి. అందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.